నమస్తే. ప్రాణాయామంలో మనం మూడవది థర్డ్ పార్ట్ అంటే అనులోమ విలోమ చేద్దాం. దీనిలో వీ విల్ యూజ్ బోత్ నాజిల్స్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఆల్టర్నేటివ్ నాజిల్స్తో యూజ్ చేస్తూ ప్రాణాయామం ప్రాణశక్తిని విస్తృతపరుస్తూ అదుపులో ఉంచుకునే క్రియ అని చాలాసార్లు చెప్పాను. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇన్హేల్ అండ్ ఎక్సేల్ సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. వాటిని నియంత్రించటం ఇక్కడ మనం ఈ ప్రాణాయామం అనులోమ విలోమలో మనం శరీరం, మనస్సు, శ్వాస మూడింటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే మనస్సుతో కూడా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా తెలుసుకుందాం. ఈ ప్రాణాయామం అనులోమ విలోమ చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా ప్రయోజనాలు కూడా తెలుసుకుంటే అది మనం చేయటానికి మనకి దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకోవచ్చు. ఈ అనులోమ విలోమ శరీరానికి ప్రాణవాయువుని బాగా చేరవేయటానికి ఉపయోగపడుతుంది. అనులోమ విలోమలో రక్త శుద్ధి బాగా జరుగుతుంది. నాడులు నరాలు కూడా శుద్ధి చేయబడతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాసకోశాలకు శక్తి పెరుగుతుంది. ఆయుష్ పెరుగుతుంది ఈ ప్రాణాయామం వలన. ఇంకా మనసుకి ప్రశాంతత, శరీరానికి నూతనోత్సాహం వస్తుంది, రిజువనేట్ అవుతాం. చంచలమైన మనస్సుని కొంతవరకు అదుపులో పెట్టుకోవటానికి ఈ ప్రాణాయామం చక్కగా పనిచేస్తుంది. స్ట్రెస్, డిప్రెషన్ వంటివి, ఆందోళన వంటివి తగ్గటానికి బాగా పనిచేస్తుందని అందరికీ తెలుసు. గుడ్ స్లీప్, మంచి నిద్ర కూడా పట్టేటట్టు చేస్తుంది. ఏకాగ్రత పెంచుతుంది. కాన్సన్ట్రేషన్ విల్ బి ఇంప్రూవ్డ్. అలాగే పేగులు కూడా శుద్ధి చేయబడతాయి. లంగ్స్ శుద్ధి చేయబడతాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న సమస్య కూడా తగ్గటానికి ఇంటెస్టైన్స్, చిన్న పేగు పెద్ద పేగులు కూడా శుభ్రపడటానికి ఈ ప్రాణాయామం చక్కగా దోహదపడుతుంది. మెమరీ పవర్ ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఇది చేయటానికి ముందుగా మనం స్నానం చేసి వచ్చి కూర్చుంటే బెటర్, లేదంటే కాళ్ళు చేతులు మొహం కడుక్కుని కూర్చున్నా బెటర్. కనీసం చేతులు కడుక్కుని వచ్చి చేతుల్ని శుభ్రంగా ఇలా వేడి కొంచెం వేళ్లలో ఇలా చేయొచ్చు, లేదంటే ఈ విధంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. రైట్, చేతి వేళ్ళకి ఎక్సర్సైజ్ అనేది ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఈ చెయ్యి, రెండు చేతులు చిన్న ముద్ర, ఈ మణికట్టు ఇక్కడ, ఈ మణికట్టు, ఈ మోకాలు, రెండు మణి పెడతాం. కుడి చేతిని మాత్రం నాసికా ముద్రలోకి ఈ విధంగా మార్చేసి బొటన వేలుతో కుడిముక్కు మోయటానికి, తెరవటానికి, ఈ ఉంగరపు వేలు చిటికిన వేలు కలిపి కానీ ఉంగరపు వేలు ఒకటి కానీ ఎడముక్కు మోయటానికి, తెరవటానికి ఈ విధంగా యూజ్ చేయటానికి ఈ ముద్ర. ఇక్కడ నేను సుమారుగా 10 రౌండ్లు చూపిస్తాను. 10 రౌండ్లో ఇనీషియల్గా ఏం చేయాలి, మిడిల్ టైం మధ్యలో ఏం చేయాలి, చివరిలో ఏం చేయాలి అనేది కూడా చెప్తూ చేస్తూ ఉంటాను. కానీ మీరు ఇదంతా చూసినాక అంతా ఒక సిట్టింగ్లోనే జరిగేటట్టుగా చేసుకోండి. కుడి ముక్కు మూస్తున్నాం, ఎడముక్కు ద్వారా శ్వాస తీస్తున్నాం, దీర్ఘంగా తీస్తున్నాం. ఎడముక్కు మూసేసి కుడివైపు రిలీజ్ చేస్తున్నాం స్లోగా. మళ్ళీ కుడివైపు శ్వాస, క్లోజ్ రైట్, ఓపెన్ లెఫ్ట్, రిలీజ్ లెఫ్ట్. ఇది ఒక రౌండ్. శ్వాసను గమనిస్తూ ఒక రౌండ్ చేసాం. ఈ సెకండ్ రౌండ్లో మీరు గాలిని గమనించండి. ఎడముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్తోంది. క్లోజ్ లెఫ్ట్, ఓపెన్ రైట్, అండ్ గాలి బయటకు వస్తోంది. మళ్ళీ కుడివైపు గాలి లోపలికి, అది మూసేసి ఇటు తెరిచి గాలి బయటకు. ఈ సెకండ్ రౌండ్లో మనం గాలిని మాత్రమే గమనించాం. గాలి వెళ్ళటం, రావటం,
మళ్ళీ గాలి వెళ్ళటం, బయటకు రావటం. థర్డ్ రౌండ్లో గాలిలో ఏముందో కొంచెం గమనించండి. థర్డ్ రౌండ్లో శ్వాస తీస్తున్నాం. గాలిలో ఏదో అద్భుతం ఉంది, శక్తి ఉంది, అది లోపలికి వస్తోంది. క్లోజ్ లెఫ్ట్, రిలీజ్ రైట్. బ్యాడ్ ఎయిర్ ఈజ్ గోయింగ్ అవుట్. మళ్ళీ గాలి, అద్భుతమైన ఆ పవర్ ఏదో లోపలికి వస్తుంది. క్లోజ్ రైట్, ఓపెన్ లెఫ్ట్ అండ్ రిలీజ్ లెఫ్ట్. థర్డ్ రౌండ్లో ఏం చేసాం? గాలిలో ఉన్న ఆ శక్తిని గమనించాం. వదిలేసేటప్పుడు మలిన వాయువు బయటికి వెళ్ళటం గమనించాం. రైట్. ఇప్పుడు ఫోర్త్ రౌండ్. ఇప్పుడు చక్కగా ఆ శక్తి మీదే కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస, గాలిలోని అద్భుతమైన శక్తి లోపలికి, రైట్ సైడ్ రిలీజ్ చేస్తున్నాం. బ్యాడ్ ఎయిర్, మలిన వాయువు బయటకు వెళ్ళిపోతూ రిలీఫ్. మళ్ళీ శక్తితో కూడిన వాయువు లోపలికి, ఆ శక్తిని గమనిస్తున్నాం. క్లోజ్ రైట్, ఓపెన్ లెఫ్ట్. బ్యాడ్ ఎయిర్ ఈజ్ అవుట్. ఫోర్త్ రౌండ్లో గాలిలో ఉన్న ఆ శక్తిని చక్కగా గమనించాం. ఇప్పుడు మనం గాలి తీసుకోకపోతే వీఆర్ నో మోర్. అంటే గాలిలో ఏదో శక్తి ఉంది, అదే ప్రాణశక్తి, అందరికీ తెలుసు, లైఫ్ ఫోర్స్. దానిని మామూలుగా నార్మల్ కోర్సులో ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో గాలి వెళ్తోంది వస్తుంది అనుకుంటామే కానీ దానిని పెద్దగా పట్టించుకోం. ఇప్పుడు మనం ఈ ప్రాణాయామంలో పట్టించుకుంటున్నాం. గాలిలో ఉన్న శక్తిని నోటీస్ చేస్తూ గమనిస్తూ తీస్తున్నాం. ఫిఫ్త్ రౌండ్. గాలిలోని అద్భుతమైన శక్తి చక్కగా తెలుస్తూ ఉంది. శరీరం పులకిస్తోంది శక్తితోటి. మలిన వాయువు బయటకు వెళుతూ ఉంటే శరీరం రిలీఫ్ పొందుతుంది. మళ్ళీ శక్తితో కూడిన వాయువు లోపలికి, మలిన వాయువు బయటకు వెళుతూ చక్కటి రిలీఫ్. ఈ 5 రౌండ్లో గాలి లోపలికి వెళ్ళటం, గాలిలోని శక్తిని గమనించటం, ఇదంతా చక్కగా అనుభవం చేసుకున్నాం. 6th రౌండ్కి వచ్చేసరికి గాలిలో ఉన్న ఆ శక్తిని మన శరీరంలో మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మన మానసిక శక్తితో తీసుకువెళ్ళటం. ఇప్పుడే చెప్పాను కదా, శరీరము, మనస్సు, శ్వాస మూడింటిని మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. మీకు ఏ అవయవం దగ్గర ప్రాబ్లం ఉందో అక్కడికి. 6th రౌండ్లో శ్వాస, గాలిలో ఉన్న ప్రాణశక్తి, దానిని మనం అనుకున్న చోటుకి తీసుకువెళ్తున్నాం. అక్కడ నుంచి మలిన వాయువుని బయటికి పంపించేస్తున్నాం. మళ్ళీ కుడివైపే శ్వాస తీస్తున్నాం. శక్తి లోపలికి, అది క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్యాడ్ ఎయిర్ ఈజ్ అవుట్. ఆ శక్తిని కావాల్సిన చోటకి చక్కగా పంపిస్తున్నాం. ఏదైనా విసర్జన క్రియ జరిగినప్పుడు చక్కటి రిలీఫ్ వస్తుంది. ఇది అంతే. మలిన వాయువు బయటకు వెళ్తుంటే రిలీఫ్, మంచి వాయువు ప్రాణశక్తితో కూడిన వాయువు లోపలికి వెళ్తుంటే ఒక ఆనందకరమైన శక్తివంతమైన ఫీలింగ్. ఆ శక్తిని మీకు కావాల్సిన చోటుకి తీసుకువెళ్ళండి. మీకు గుండె ప్రాబ్లం ఉంటే గుండెకి తీసుకెళ్ళండి,
లంగ్స్ ప్రాబ్లం ఉంటే అక్కడికి, లోయర్ బ్యాక్ పెయిన్ ఉంటే L4 L5 దగ్గరికి, మోకాళ్ళ నొప్పులు ఉంటే అక్కడికి, మెడ నొప్పులు ఉంటే అక్కడికి, కళ్ళ సమస్య ఉంటే కళ్ళ దగ్గరికి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి మీ మానసిక శక్తితోటి మీ శరీరంలో ఎక్కడికైనా మీరు తీసుకువెళ్ళచ్చు. ఈ 7వ రౌండ్లో అది గమనిస్తూ తీసుకెళ్ళండి. 7, 8 దాని మీదే పెట్టండి కాన్సన్ట్రేషన్. ఇన్హేల్. ఆ శక్తి కావలసిన చోటకు వెళ్తోంది. ఆ అవయవాన్ని శుభ్రపరుస్తూ సరి చేసుకుంటోంది. అక్కడ నుంచి మలిన వాయువు బయటకు వచ్చేస్తోంది. రిలీఫ్ వస్తుంది. మళ్ళీ శక్తి లోపలికి. మలిన వాయువు బయటకు. మరొక రౌండ్. ఇన్హేల్. శరీరంలో శక్తి, ఆ శక్తి కావలసిన చోటుకు తీసుకువెళ్ళాం. మలిన వాయువుని బయటకు పంపించేస్తున్నాం. Inhale. Power is going inside. Exhale. Bad air out. నెక్స్ట్ రౌండ్ పాజిటివిటీ. సరి చేసుకున్నాం, కావాల్సిన చోట పంపించాం. 3-4 రౌండ్లు అలాగే కావాల్సిన చోట. కావాలంటే ఎక్కువ పెంచుకోండి. ఇక్కడ మనం 10 రౌండ్లు అనుకున్నాం కాబట్టి ఈ రౌండ్లో మనం మళ్ళీ శ్వాస తీస్తూ శరీరాన్ని నార్మలైజ్ చేసుకుంటూ పాజిటివిటీ గమనిస్తున్నాం. ఇన్హేల్. శరీరం పాజిటివ్గా, కణజాలం అంతా ప్రశాంతంగా. ఎక్సేల్. రిలీఫ్. ఇన్హేల్. శరీరం నార్మలైజ్ అవుతోంది. ఎక్సేల్. శరీరం అంతా సాధారణంగా అయిపోతూ మరొక రౌండ్. శ్వాస. నిశ్వాస. ఇన్హేల్. ఎక్సేల్. కళ్ళు తెరవద్దు. ఆ చేతిని కూడా చిన్ముద్రలో పెట్టి 3 సాధారణ శ్వాసలు తీస్తున్నాం. నార్మల్ బ్రెత్. ఈ సాధారణ శ్వాసలు తీస్తూ జరిగిన క్రియ, దానివలన కలిగిన ఫలితాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, అనుభవిస్తూ, ఫీల్ అవుతూ 3 శ్వాసలు. ఆనందంగా. Now open your eyes. ఆ చేసిన క్రియ, ఏదైనా క్రియ చేసినాక దాని ఫలితాన్ని మనం పొందాలి. పొందటం అంటే దాన్ని ఫీల్ అవుతూ, దానికి కావలసినట్టుగా ఆ శరీరవయానికి పట్టించుకున్న తర్వాత ఆ జరిగిన ఫలితాన్ని చక్కగా అనుభవిస్తూ సాధారణ శ్వాసలు 3, అవసరమైతే 5 తీసి అప్పుడు కళ్ళు తెరవాలి. అప్పుడు ఈ క్రియ పూర్తి చేసినట్టు అవుతుంది. ఈ విధంగా సక్రమంగా చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పాను. దాన్ని చక్కగా పాటిస్తూ ఈ అనులోమ విలోమ చక్కగా ఉపయోగించుకోండి. ఈ ప్రాణవాయువు, మనం తీసుకునే గాలిలో ఉన్న శక్తిని మనమే యూజ్ చేసుకుంటున్నాం. మన శరీరమే ఒక డాక్టర్గా, ఆ ప్రాణవాయువే ఒక మందు, మెడిసిన్, ట్యాబ్లెట్, ఇంజెక్షన్గా ఉపయోగిస్తూ మనం చక్కగా మన శరీరాన్ని ఎక్కడన్నా అవసరమైతే దాన్ని సరి చేసుకుంటున్నాం. ఎటువంటి ప్రాబ్లం లేదు, ప్రశాంతత తీసుకొస్తున్నాం, చక్కగా మానసిక శాంతిని పొందుతాం.
నమస్తే.